ఇవాల్టి రెసిపీ మచిలీ మోతీ వాళ్ళకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేయండి. మచిలీ మోతీ వాళ్ళకి కావాల్సిన పదార్థాలు: బోన్లెస్ ఫిష్ ముక్కలు, నానబెట్టిన సగ్గుబియ్యం, ఉప్పు, మిరియాల పొడి, చాట్ మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, నూనె, చిల్లీ ఫ్లేక్స్, నిమ్మరసం. మచిలీ మోతీ వాళ్ళకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూస్తారు కదా. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. సో ప్రియా రెడీ? రెడీ. ఏం చేయాలి? ఫస్ట్ డీప్ ఫ్రైకి కళాయి కావాలి. ఆయిల్. సో ఆయిల్ హీట్ అయ్యే లోపల మనం మిగతా ప్రాసెస్ చేసుకుందాం. ఫస్ట్ ఇందులో ఫిష్, బోన్లెస్ ఫిష్, నెక్స్ట్ సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, నిమ్మరసం, చాట్ మసాలా, ఓకే, బ్లాక్ పెప్పర్ పౌడర్, చిల్లీ ఫ్లేక్స్. ఇది మిక్స్ చేయాలి. పర్ఫెక్ట్గా మసాలా అంతా కోట్ అవ్వాలి ఫిష్కి ఇప్పుడు. ఓకే, సో మ్యారినేషన్ అయిపోయిందా? అయిపోయింది. ఓకే, అది అలా పక్కన పెట్టే కావాలి. వంట ఎప్పుడు చేసేదే కదరా. ఒక్క నిమిషం ఆగు, బ్రేక్ తీసుకో. ఈ లోపల నీ హాబీస్ ఏంటి చెప్పు. నా హాబీస్ తింటాను, పడుకుంటాను, రీల్స్ చేస్తాను. తినడం, పడుకోవడం ఓకే. రీల్స్ ఏవో ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. ఇప్పటి వరకు ఎన్ని రీల్స్ చేస్తుంటావు నువ్వు? 240. 240 అంటే ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చి ఉంటుందిగా. ఎంతమంది ఉన్నారు ఫాలోవర్స్? 18K. 18K? అరే 18K ఉన్న సెలబ్రిటీ ఎట్లుండాలి తెలుసా? నువ్వు ఇలా సైలెంట్గా ఉండి ఇట్లా దుప్పట్టా నడుపుకుంటూ ఉంటే ఎలా? మరి ఇంకా ఉన్నది. ఇంకా చాలా యాక్టింగ్ చేయాలి, యాక్టివ్గా ఉండాలి. అందరి ముందు చేయలేం. అందరి ముందు చేయలేవా? అంటే ఏం చేస్తావు? నువ్వు ఒక్కదానివే రూమ్ డోర్ వేసుకుని నువ్వు ఒక్కదాని రీల్స్ చేసుకుంటావా? ఓకే, సో నువ్వు చేస్తే రీల్స్ ఎలాంటి రీల్స్ చేస్తావు? ఎలాంటి రీల్స్ అవేం లేవు, అన్నీ చేయడమే. అన్నీ చేస్తావు కదా. ఓకే, ఎప్పుడు ఇలా టీవీ ఇండస్ట్రీ సైడ్ కానీ ఫిల్మ్ ఇండస్ట్రీ సైడ్ కానీ రావాలనిపించలేదా? అనిపించింది కానీ దారి కనిపించలేదు. ఎందుకురా? ఒకసారి కళ్ళు నలుపుకుని స్పెక్స్ పెట్టుకుని చూడు, దారి క్లియర్గా అనిపిస్తుంది. కనిపించట్లయినా. సో ఎలా అయినా రీల్స్ చేస్తున్నావు కదా, అలా అలా వెబ్ సిరీస్ చేస్తూ ఇలా ఇటు వచ్చేయాలి, ఇటు నుంచి మళ్ళీ అటు వెళ్ళిపోవాలి. ఓకే ఓకే. ఏం కావాలి నీకు ఇప్పుడు? ప్లేట్. ఇదిగో. ఇవి నానబెట్టిన సగ్గుబియ్యం. ఓకే, సో మోతీవాలా అంటే ముత్యాలు కదా. ముత్యాల ప్లేస్లో నువ్వు సగ్గుబియ్యం తీసుకున్నావు. నైస్, ఇంటెలిజెంట్ గర్ల్. ఇప్పుడు ఇవి ఇందులో వేసుకుందాం. ఇప్పుడు గోధుమ పిండిలో కొంచెం సాల్ట్ వేసుకుందాం. ఓకే, అది గోధుమ పిండి పేస్టా? గోధుమ పిండి పేస్ట్. దీన్ని బాగా మిక్స్ చేసుకుందాం. ఎస్, లంప్స్ లేకుండా చక్కగా మిక్స్ చేయి. ఓకే, సో పేస్ట్ కూడా రెడీ అయిపోయింది. స్వీట్ అంటే స్వీట్ ఇవి గోధుమ పిండిలో డిప్ చేసి తర్వాత ఇందులో డస్ట్ చేసి అందులో డీప్ ఫ్రై చేయాలి. ఓ, ఇంత ప్రాసెస్ ఉందా? స్టార్ట్ చేద్దాం అయితే తొందరగా. ఓకే, ఇప్పుడు సగ్గుబియ్యంలో చేసుకుందాం. ఓకే, సో సేమ్ వేలో మిగతా కూడా చేసి పెట్టేసి. సో అన్నీ డస్ట్ చేసి రెడీగా పెట్టేసుకున్నావా? సో ఫ్రై చేసేద్దాం. ఆయిల్ కూడా ఫుల్ హీట్ అయిపోయింది. జాగ్రత్తగా ఒక్కొక్కటి. ఇలా ఎంతసేపు ఫ్రై చేసుకోవాలి? 5 minutes. నేను నిన్ను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. సో వాటికి ఆన్సర్ ఏదైనా కానీ లాస్ట్కి కాయ రావాలి. ఓకే? కాయ తెలుసా నీకు? కాయలు తెలుసా? అనుభవం ఉందా కాయల మీద? ఎస్, స్టార్ట్ చేద్దాం ఇది. రెడీ? రెడీ. తప్పు చేస్తే ఇది లేదంటారు. లాస్ట్ కాయ రావాలి. బయట ఫ్రెండ్స్ కూడా ఎవరేమనలేదా? తలకాయ. ఎస్, వెరీ గుడ్. సో ఇలానే ఇంప్రూవ్. ఓకే, తల కింద ఉండేది ఏంటది? బెడ్. బెడ్.
బెడ్ ఉంటుందిరా, బెడ్ బాడీ మొత్తానికే ఉంటుంది, జస్ట్ తల కిందే ఉంటుంది. ఒకసారి తల కింద ఏముంది పట్టుకో, చుట్టూ జుట్టే. వెనక్కి కర్రా, ముందుకి రారా, కిందకి. కిందకేముంది? అదే ఇప్పుడు నువ్వు పట్టుకున్నది ఏంటి? మెడ. దాన్ని ఏమంటారు? మెడకే అంటారా? ఎస్, అమ్మయ్యా, నీకు బల్బ్ చాలా ఫ్లక్చువేట్ అయ్యగలుగుతుందిరా. నాకు అర్థమైంది. ఓకే, సో థర్డ్ క్వశ్చన్ అయినా ఆన్సర్ చేయి ప్లీజ్. ఓకే. పిల్లలు ఆడుకునేది ఏంటి? ఏ కాయలు? అదే ఆలోచించు. గోలికాయలా? ఎస్. అండ్ లాస్ట్ క్వశ్చన్ నేను అడిగే ముందు ఇవి మాడిపోతాయి కాబట్టి ఫస్ట్ ఇవి తీసేసి తర్వాత క్వశ్చన్ అడుగు. ఓకే ఓకే. ప్లేట్ తీసుకొస్తా. అండ్ సర్వింగ్ ప్లేట్ తీసుకొచ్చేస్తా. ఓకే. సో ఇచ్చేసేవా? ఇంతకు పేరేంటి? మచిలీ మోతి. సో ఫైనలీ మచిలీ మోతి వాళ్ళ రెడీ అయిపోయింది. మరి లేట్ చేయకుండా దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం ఒకసారి చూసేయండి. మచిలీ మోతి వాళ్ళకి కావాల్సిన పదార్థాలు: బోన్లెస్ ఫిష్ ముక్కలు, నానబెట్టిన సగ్గుబియ్యం, ఉప్పు, మిరియాల పొడి, చాట్ మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, నూనె, చిల్లీ ఫ్లేక్స్, నిమ్మరసం. మచిలీ మోతి వాలా తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసుకోవాలి. అది వేడెక్కేలోపు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో బోన్లెస్ ఫిష్ ముక్కలు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, నిమ్మరసం, చాట్ మసాలా, మిరియాల పొడి, చిల్లీ ఫ్లేక్స్ వేసి కలుపుకుని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకుని అందులో నానబెట్టిన సగ్గుబియ్యం వేసి స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత గోధుమ పిండిలో కొద్దిగా ఉప్పు వేసి కలుపుకోవాలి. ఇప్పుడు మ్యారినేట్ చేసుకున్న ఫిష్ ముక్కలని గోధుమ పిండి పేస్ట్లో డిప్ చేసి సగ్గుబియ్యంలో డస్ట్ చేసుకుని వేడెక్కి నూనెలో ఫ్రై చేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసి సర్వ్ చేసుకుంటే యమ్మీ యమ్మీ టేస్టీ టేస్టీ మచిలీ మోతి వాలా రెడీ.